నమస్తే వెల్కమ్ టు మెట్రో టీవీ నేను ప్రియాంకరావు ఇక అప్డేట్స్ చూస్తే తెలంగాణ ఎంపీలతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు ప్రజాభవన్లో రాష్ట్ర పార్లమెంట్ సభ్యులతో కలిసి ఆయన కీలక సమావేశం నిర్వహించారు పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన అంశాలు వ్యూహంపై డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా చర్చించారు ఈ అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేకంగా చర్చకు తీసుకురావాలని డిప్యూటీ సీఎం కోరారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు శేఖర్ అడుగుదాం శేఖర్ చెప్పండి థ్యాంక్ యూ ప్రియాంక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈరోజు ప్రజాభవన్లో ఎంపీలతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలతో ఈరోజు ప్రత్యేక సమావేశం ఒక భేటీ ఏర్పాటు చేశారు ప్రధానంగా ఈ భేటీ ప్రధాన ఉద్దేశం తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలున్న నేపథ్యంలో తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డిలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ చేసిందో కాంగ్రెస్ పార్టీ పెద్దల సమక్షంలో గతంలో అధికారంలోకి రాగానే తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తాము ఖచ్చితంగా కల్పిస్తాము ఎన్నికల్లో అని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం ఆనాటి కాంగ్రెస్ మాటిచ్చిందో దాని ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయింపు అంశంపై అనేక పర్యాయాలు అంటే ఇక్కడ కేంద్రంలో బీజేపీ పైన ఒత్తిడి తీసుకురావడం కావచ్చు చట్టసభల్లో తీర్మానం చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించే విధంగా అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ వేదికగా తీర్మానం చేసి గవర్నర్ వద్దకు పంపిన పరిస్థితి బిల్లుని కానీ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న పరిస్థితి దీనిపైన ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి కూడా క్యాబినెట్ సమావేశంలో కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తూ మరోసారి గవర్నర్ కూడా బిల్లు పంపిన పరిస్థితి కానీ ఎలాంటి ముందు అడుగు వేయకపోవడంతో ఈ బీసీల రిజర్వేషన్ అంశం ఎలాంటి ప్రభుత్వం నుంచి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవడంతో అటు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉండడం ఇటు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండడం ఈ అంశాలపైన మొత్తానికి తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామనే అంశంపైన కాంగ్రెస్ పార్టీ దిశల వారీగా చూసుకున్నట్లయితే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా చేసిన పరిస్థితి ఫైనల్గా మాత్రం రాష్ట్రపతి దగ్గర ఏదైతే బీసీల అంశం 42% రిజర్వేషన్ అంశం పెండింగ్గా ఉందో దీనిపైన బీజేపీ నేతలు తెలంగాణకు సంబంధించిన బీజేపీ ఎంపీలు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు కావచ్చు పార్లమెంటులో వాళ్ళ గలాన్ని బలంగా వినిపిస్తే తప్ప కేంద్రం పైన బలమైన ఒత్తిడి తీసుకొస్తే తప్ప బీసీలకు 42% రిజర్వేషన్ అంశం ఒక కొలిక్కి రాదు అనేది కాంగ్రెస్ ప్రధాన ఉద్దేశం దీనిపైన అంటే ప్రధానంగా ఈ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలంటే 9వ షెడ్యూల్లో పొందుపరచాలి దీనిపైన కేంద్రంలో ఉన్న బీజేపీ పైన ఒత్తిడి తీసుకురావడమే కాకుండా 9వ షెడ్యూల్లో పొందుపరచాలనే అంశాలపైన తదితర అంశాలపైన ముఖ్యంగా రేపు అంటే డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 19 వరకు శీతాకాల పార్లమెంటు సమావేశాలు నడవనున్న నేపథ్యంలో ప్రధానంగా దీనిపైన పార్టీలకు అతీతంగా తెలంగాణకు చెందిన ఎవరైతే ఎంపీలు అటు బీజేపీ ఎంపీలు కావచ్చు ఇటు కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు మొత్తానికి కాంగ్రెస్ ఎంపీలు 8 మంది బీజేపీ ఎంపీలు 8 మంది ఎంఐఎం ఎంపీ మొత్తం 17 ఎంపీ స్థానాలు 17 మంది ఎంపీలు తెలంగాణలో ఈ బీసీలకు 42% రిజర్వేషన్ అంశమే కావచ్చు అలానే గ్రామ పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఏదైతే గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు కొన్ని కోట్ల నిధులు పెండింగ్లో పడిపోయిన పరిస్థితి మురిగిపోయిన పరిస్థితి కేంద్రం వద్ద అంటే ఈ అంశాలపైన వెంటనే కేంద్రంతో పార్లమెంట్లో బలంగా వాళ్ళ ఎంపీల వాయిస్ వినిపించి ఎలా మాట్లాడాలి అంటే ఒక కార్యాచరణ రూపొందించింది అంటే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పార్లమెంటులో వ్యవహరించాల్సిన అంశాలపైన కూలంకషంగా వీళ్ళతో ఎంపీలతో చర్చించారు ఈరోజు అందులో బీజేపీకి సంబంధించిన 2 ఎంపీలు కూడా హాజరయ్యారు గోడెం నగేష్ కావచ్చు అలానే ఎంపీ రఘునందన్ రావు ఇద్దరు కూడా హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు రామ్ సాయం రఘువత్తం రెడ్డి కావచ్చు ప్రతి ఒక్కరు ఎంపీలు కడియం కావ్య బలరాం నాయక్ కాంగ్రెస్ సంబంధించిన 8 మంది ఎంపీలు కూడా అలానే బీజేపీకి సంబంధించిన 2 ఎంపీలు మొత్తానికి దీనిపైన డిప్యూటీ సీఎంతో ప్రధానంగా దీనిపైన చర్చించినట్టుగా మనకైతే సమాచారం అందుతున్నది ప్రధానంగా అదే సూచనలు కూడా చేశారు డిప్యూటీ సీఎం పార్లమెంటులో మీ వాయిస్ పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్రానికి ప్రయోజనం చేకూరే అంశాలపైన ఎక్కడ మీరు కాంప్రమైజ్ అవ్వద్దు అని చెప్పేసి డిప్యూటీ సీఎం అన్ని పార్టీలకు సంబంధించిన పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణకు ఏదైనా ఉపయోగపడే అంశాల విషయంలో గట్టిగా పార్లమెంట్లో మీ వాయిస్ వినిపించాల్సిందే పార్లమెంట్లో అంటే కేంద్రంలో బీజేపీ ఉన్న నేపథ్యంలో బీజేపీ ఎంపీలు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు టైం కూడా తీసుకోవాలి పీఎం దేశ ప్రధానమంత్రి టైం తీసుకొని ప్రతిపక్షాలని
ఏదైతే మొత్తానికి అఖిలపక్షం సంబంధించిన ఎంపీలను కానీ అఖిలపక్షంగా ఖచ్చితంగా పీఎంని కలవడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్నారు. ఖచ్చితంగా మీరు ప్రధాని మోడీ సమయం తీసుకున్నట్లయితే బీజేపీ ఎంపీలు దానికి చొరవ తీసుకోవాలి. దానికి సంబంధించి ఏదైతే చొరవ తీసుకుంటారో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలే కావచ్చు, అఖిలపక్షానికి సంబంధించి ఢిల్లీకి వెళ్ళి ప్రధాని మోడీని కలిసి బీసీల రిజర్వేషన్ అంశం 9వ షెడ్యూల్లో పొందుపరిచే అంశం పైన ఖచ్చితంగా మేము వివరించడానికి సిద్ధంగా ఉన్నామనే అంశాలను తదితర అంశాలను కూడా ఖచ్చితంగా ఎంపీలు ఈరోజు డిప్యూటీ సీఎంతో ప్రధానంగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఒక 12కు సంబంధించిన 10 విధి విధానాలపైన కూడా కొన్ని ప్రాజెక్టులపైన ఢిల్లీలో ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశంపైన కూడా వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. దానికి ఈ కార్యక్రమంలో అధికారులు ముఖ్యంగా సిఎస్ తెలంగాణ సిఎస్ రామకృష్ణరావు కూడా అక్కడ పాల్గొన్నారు. దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 12 అంశాలకు సంబంధించి కూలంకషంగా పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వివరించిన పరిస్థితి. దీనికి సంబంధించి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కావచ్చు, నగేష్ కావచ్చు, వాళ్ళు కూడా సానుకూలంగా సంబంధించి ఏదైతే అంటే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఇంతకుముందు కూడా తెలంగాణకు సంబంధించిన మంత్రులు కూడా మీడియా సమావేశంలో బీసీల రిజర్వేషన్ అంశం పైన అటు టీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, కేంద్రంలో బీజేపీ ఉన్నది కనుక 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించే దిశగా బీజేపీ నాయకులు, బీజేపీ ఎంపీలు చొరవ తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, కొండా సురేఖ, అలానే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ప్రధానంగా బీజేపీ నాయకులు ఎంపీ అయిన బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు ఉన్నారు బీజేపీలో. మరి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వీళ్ళు ఎందుకు చొరవ తీసుకోవట్లేదని పదే అంటున్న పరిస్థితి. మరోపక్క ఏదైతే బీసీలకు రిజర్వేషన్ల అంశం పైన కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు అంటూ కాంగ్రెస్ పార్టీ పదే చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% పార్టీ పరంగా ఇస్తాము, ఎందుకంటే ఇది కోర్టు పరిధిలో ఉన్న అంశం కనుక అటు హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు ఈ బీసీల రిజర్వేషన్ అంశం పైన పదే ఈ నిన్న కూడా ఒక ఇంప్లిమెంట్ ఏదైతే అంటే ఒక వికారాబాద్కు సంబంధించిన ఒక వ్యక్తి పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్ని ఖచ్చితంగా నిలిపివేయాలి, ఎందుకంటే ఇది ఇంపీరియల్ డేటాని బయటికి బహిరంగంగా ప్రకటించలేదు. ఈ ప్రభుత్వం ఇంపీరియల్ డేటాని ప్రకటించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి, అది ప్రకటించలేదు అంటూ మరోసారి హైకోర్టుకు వెళ్ళిన పరిస్థితి. రిజర్వేషన్లు కేటాయించాలి, ఇంపీరియల్ డేటా లేనిది బహిరంగ ప్రకటించింది ఎలా రిజర్వేషన్లను ఖరారు చేస్తారు అంటూ మరోసారి హైకోర్టుకు వెళ్ళిన పరిస్థితి. దీంతో కొంత మరి ఈ సర్పంచ్ ఎన్నికలు కూడా కొనసాగేనా అనే ఒక అనుమానాలను అయితే లేవనెత్తిన పరిస్థితి. అయితే దీనిపైన ఈరోజే కోర్టులో తీర్పు రావాల్సిన నేపథ్యంలో అది రేపు వచ్చే అవకాశం ఉందనేది మాత్రం తెలుస్తున్నది. ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలకు మాత్రం నోటిఫికేషన్ మాత్రం నామినేషన్ల పర్వం మాత్రం ఈ రోజు నుంచే కొనసాగిన పరిస్థితి. నామినేషన్లు ఈ రోజు నుంచే కొనసాగుతున్న పరిస్థితి. గ్రామ పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు 3 విడతలుగా ఏదైతే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుంది అంటూ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో బీసీల రిజర్వేషన్ అంశం మరి బీజేపీ పార్టీ దగ్గరుండి అమలు చేసేలాగా చర్యలు తీసుకోవచ్చుగా అంటూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగడం, అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే బీసీలకు అన్యాయం జరిగింది, 37% ఉన్న రిజర్వేషన్లు 22%కి తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే, గత ప్రభుత్వమే అంటూ కాంగ్రెస్ పార్టీ అంటున్న పరిస్థితి. బీసీలను రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తామంటూ కూడా కేటాయించకుండా బీసీల గొంతు కోస్తుంది అంటూ కేటీఆర్ బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత ఆరోపణలు చేస్తున్న ఈ నేపథ్యంలో మొత్తానికి ఈ బీసీలకు 42% రిజర్వేషన్ అంశానికి స్థానిక సంస్థల ఎన్నికలకు ముడిపడి ఉండడంతో ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయిస్తేందుకు సిద్ధంగా ఉన్నాము అంటూ పదే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, బీసీ మంత్రులు కూడా పదే చెప్తున్న పరిస్థితి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా అప్పటి వరకైనా సాధించి తీరుతామంటూ కాంగ్రెస్ ధీమాతో ఉన్న నేపథ్యంలో అటు ప్రతిపక్షాలు, అధికార పార్టీ మాత్రం ఎదురుదాడికి మాటల యుద్ధం కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతున్నది. స్థానిక గ్రామ సర్పంచ్ ఎన్నికలు మాత్రం ఇప్పుడు నిర్వహించాలి అనే నేపథ్యంలో బీసీలకు 17%కి తగ్గించింది కాంగ్రెస్, ఇవ్వడం కాకుండా తగ్గించింది అంటూ బీఆర్ఎస్ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న
నేపథ్యంలో దానికి ధీటుగా ప్రభుత్వం కూడా ఎదురుదాడి జవాబు చెప్తున్న పరిస్థితి. అంటే మండలాల వారీగా ప్రజల లెక్కల ప్రకారం ఏదైతే కుల గణన సర్వే ప్రకారమే మేము రిజర్వేషన్లు పార్టీ పరంగా కూడా కేటాయిస్తున్నాము సర్పంచ్ ఎన్నికలకంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పుకొస్తున్న వైనం. మొత్తానికి మాత్రం ఈ బీసీలకు 42% రిజర్వేషన్ అంశం కావచ్చు, పార్లమెంటులో వ్యవహరించాల్సిన తీరుపైన, పార్లమెంటులో తెలంగాణకు రావాల్సిన నిధులపైన, ఇప్పటికి పెండింగ్ ఉన్న నిధులపైన, ఎన్నో కొన్ని కాలేజీలు కావచ్చు అన్ని అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ చూపే విషయం పైన కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేసే విధంగా సాధించే దిశగా పార్టీలకు అతీతంగా ముందుకెళ్ళాలి అని చెప్పేసి మాత్రం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేపథ్యంలో సమక్షంలో ఈ ప్రజాభవన్లో మాత్రం భేటీ జరిగిన పరిస్థితి అయితే కనబడుతున్నది.